గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఐ డ్రీమ్ ప్రేక్షకులు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ట్రంప్ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత వలసవాదుల మీద అతను తీసుకున్న నిర్ణయాలు, అమెరికా నుంచి ఎలాగైనా బయటికి పంపించాలి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని అనేటువంటి ఏకైక లక్ష్యంతో అతను చేస్తున్నటువంటి పనులు చూసిన తర్వాత యూరోప్ దేశాల మీద కూడా దాని ప్రభావం పడింది. ముఖ్యంగా లండన్లో యూకే పరిస్థితి ఏమిటంటే అక్కడున్నటువంటి భారతీయుల మీద ముఖ్యంగా అటాక్స్ జరగడం బాగా పెరిగిపోయింది. రేసిజం బాగా విపరీతంగా చెప్తూ జాతి వివక్షతను పాటించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఒక్క సంవత్సరం లోపల 84,000 మంది భారతీయులు తిరిగి వెనక్కి వచ్చారు అని చెప్పి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వస్తున్నారు యూకే నుంచి అంటే, ఒకటి అక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా తగ్గిపోయినాయి. ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడ ఆర్థిక పరిస్థితులు కూడా అంత గొప్పగా లేవు. కాబట్టి ఒకవైపున ఉద్యోగ అవకాశాలు బాగా కోల్పోవడం, రెండో జీతాలు కూడా చాలా తగ్గిపోవడం, మూడోది స్టూడెంట్స్ అక్కడికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు పార్ట్ టైం జాబులు చేసుకోవడానికి ఇంతకుమున్న అవకాశాలు ఇప్పుడు లేకపోవడం, తద్వారా ఇంటి నుంచే డబ్బు తెచ్చి కట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటం, ప్రమోషన్స్ కరువైపోవడం, జాతి వివక్షత చూపించడం వల్ల ఎదురుగానే పబ్లిక్గానే ఇండియన్స్ని తిట్టడం, ఇండియన్ కమ్యూనిటీ మీద ఒక రకమైనటువంటి ద్వేషభావాన్ని వెలుబుచ్చటం, ఇంకోటి భద్రత లేకపోవడం. ఇండియన్ కమ్యూనిటీ ఎక్కడైనా కనబడితే వాళ్ళు కిడ్నాప్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని, వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువుల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ పెరిగిపోవడం జరిగింది. ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల లండన్కి వెళ్ళినటువంటి వాళ్ళు భారతీయులు ముఖ్యంగా వెనక్కు రావడమే మేలు ఆ దేశంలో ఉండడానికన్నా అని వల్లనే 84,000 మంది ఒక్క సంవత్సరంలో వెనక్కి తిరిగి రావడం జరిగింది. అంటే వాళ్ళు పూర్తి చేసుకోకుండానే చాలామంది అక్కడ ఎడ్యుకేషన్ పూర్తి కాకుండా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్ కమ్యూనిటీ ఒక 50,000 దాకా స్టూడెంట్ కమ్యూనిటీ వెనక్కి వచ్చేసింది. లండన్లో చదువుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ముఖ్యంగా ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకొని చదువుకునే అవకాశాలు మాకు లేవు. మేము ఫస్ట్ టైం వెళ్ళడానికి ఏదో డబ్బు సంపాదించుకొని ఏదో రకంగా అప్పో సప్పో చేసుకొని మేము వెళ్తాం. అక్కడ పార్ట్ టైం జాబ్ దొరుకుతాయి మాకు. ఆ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మేము మొత్తం స్టడీ కంప్లీట్ చేసుకొని అక్కడ ఉద్యోగం సంపాదించుకుంటామన్న నమ్మకంతో, విశ్వాసంతో వెళ్ళినటువంటి భారతీయ స్టూడెంట్స్ అక్కడ పార్ట్ టైం జాబ్స్ లేకపోవడం వల్ల తిరిగి వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే చాలామంది రకరకాల జాబ్స్లో అక్కడికి వెళ్ళి తాత్కాలిక వీసాల మీద వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఏదైనా ఒక పర్మనెంట్ జాబ్ సంపాదించుకొని పర్మనెంట్ వీసా కోసం ట్రై చేసుకోవచ్చు అనుకుని వెళ్ళే వాళ్ళకి అవకాశాలు లేకపోవడంలో వెనక్కి రావడం జరిగింది. ముఖ్యంగా లండన్లో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి భారతీయులు మా ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు, భారతీయులు మా దేశాన్ని ఎక్కడ పడితే అక్కడ ఆక్యుపై చేసుకుంటున్నారు, ఇక్కడున్న వ్యాపారాలు కానీ ఇక్కడున్న ఉద్యోగాలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, మాకు అవకాశాలు తగ్గిపోతున్నాయి, మేము ఆర్థికంగా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాము, కాబట్టి భారతీయుల్ని మనం యూకే నుంచి బయటికి పంపించాలి అనేటు ఒక ఏకైక నిర్ణయంతో అక్కడున్న వాళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటే కనబడుతుంది. దానికి తోడు మన భారతీయులు అక్కడ కమ్యూనిటీలుగా ఏర్పడడం, దేవాలయాలు కట్టుకోవడం, భజనలు చేయడం, ఐకమత్యం ప్రదర్శించడం, ఎవరైనా ఒక భారతీయుని ఎవరైనా అనడానికి ప్రయత్నం చేసినప్పుడు 100 మంది కలిసి ఏకంగా వాళ్ళని ఎదిరించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది కూడా వాళ్ళ కోపం తెప్పించడానికి ఒక రకమైన కారణాలు అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ రోజు రోజుకి లండన్లో కానీ మరి యూకేలో కానీ భారతీయులు అక్కడ కంటిన్యూ అవ్వడం, వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెతుక్కోవడం, అక్కడ స్థిరపడిపోవడం అనేది భవిష్యత్తులో ముఖ్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ దేశం తీసుకున్న నిర్ణయాలు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి కంపెనీలు తీసుకున్న నిర్ణయాలను బట్టి బ్రిటిష్ వాళ్ళు భారతీయులను హేట్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రోజు రోజుకి అక్కడ నుంచి వెనక్కి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఇంకా భవిష్యత్తు లోపల యూకే వైపు ఎక్కువ మంది చూడకపోవచ్చు. ఇటు అమెరికా, యూకే వదిలిపెట్టి జర్మనీ లాంటి దేశాలు, నెదర్లాండ్స్ లాంటి దేశాలు, మిగిలిన దేశాల్లో ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడ వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అమెరికా వాళ్ళు మాత్రమే బాధపడుతున్నారు, అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు మాత్రమే బాధపడుతున్నారని మనం భావించాల్సిన అక్కర్లేదు. ఇటు మరి యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న వాళ్ళు కూడా పరిస్థితి అలాగే ఉంది.
రోజు రోజుకి ఇతర దేశాలకు వెళ్ళి మనం స్థిరపడాలనేటువంటి ఆలోచన కన్నా మన దేశంలో అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇక్కడ స్టార్టప్ కంపెనీలు పెట్టుకొని మీరే కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ప్రపంచంలో పేరు పోసిన ప్రతి కంపెనీ ఇవాళ ఇండియాకు వచ్చేది, ఇంకా రాబోతుంది కూడా. గూగుల్ లాంటి కంపెనీ అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసి డేటా సెంటర్ని నెలకొల్పే ప్రయత్నం వైజాగ్లో జరుగుతోంది. అలాగే అన్ని పేరు మోసిన కంపెనీలు ఇండియా లోపల వాళ్ళ ఆఫీసుల్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఇక్కడ భారతీయుల్ని ఎంప్లాయీస్గా తీసుకొని ఇక్కడ నుంచి వాళ్ళు అవుట్సోర్సింగ్ విధానం ద్వారా అమెరికాకు కూడా సేవలు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి వేరే దేశానికి ఎక్కడికో వెళ్ళి అక్కడ సెకండ్ గ్రేడ్ పౌరులుగా బతికి అక్కడ వాళ్ళు అసహించుకుంటున్నా కూడా అక్కడే ఉండిపోవాలని కోరుకోవడం కన్నా మరి భారతదేశం తలుపులు బార్లా తెరిచే ఉన్నాయి. వెనక్కి వచ్చి అక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ దేశంలో అయితే మనల్ని ద్వేషిస్తున్నారో, ఏ దేశంలో అయితే మనల్ని అసహించుకుంటున్నారో, ఏ దేశంలో అయితే మనకు అవకాశాలు మృగ్యమైపోతున్నాయో ఆ దేశం నుంచి వెనక్కి వచ్చి భారతదేశం లోపల వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెతుక్కోవడం మంచిదనేది అందరి అభిప్రాయం. గ్రీన్ కార్డు విషయంలో అమెరికాలో వెలువడుతున్నటువంటి పుంకానుపుకాని విషయాల లోపల భారతీయులు ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్ళినటువంటి వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. పూటకు ఒక రకమైనటువంటి వార్తలు అక్కడి నుంచి ప్రచారం అవుతున్నాయి. ఇంత ముందు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఎవరైనా గ్రీన్ కార్డు కోసం అప్లై చేయాలనుకుంటే లేదా ఆల్రెడీ అప్లై చేసి ఇప్పటిదాకా గ్రీన్ కార్డు రాని వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి అప్లికేషన్ పెట్టాలి. స్టేటస్ చేంజ్ గురించి అక్కడి నుంచే వాళ్ళు తిరిగి కొత్తగా అప్లై చేసుకోవాలి. ఆ అప్లికేషన్ అప్రూవల్ అయ్యేదాకా వాళ్ళు ఆ దేశాన్ని వదిలిపెట్టి అమెరికాకు రావడానికి వీల్లేదు, అక్కడే ఉండిపోవాలని చెప్పి కఠినమైన నిబంధన తీసుకొచ్చారు. ఈ నిబంధన వల్ల మొత్తం 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇప్పుడున్నటువంటి వాళ్ళలో కూడా చాలామంది తమకు గ్రీన్ కార్డు వస్తుంది, అమెరికాలో మన జీవితం ఎప్పటికీ ఉండిపోతామేమో అనుకుని ఎవరైతే కళ్ళు కంటున్నారో ఆ కళ్ళన్నీ కళ్ళలైపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల లోపల నిన్న మొన్న మరొక సందేశాన్ని ఆర్డర్స్ను పాస్ చేయడం జరిగింది. అవి ఏమిటంటే, ఎవరైనా సరే గ్రీన్ కార్డు కోసం అప్లై చేయాలనుకుంటే వాళ్ళ స్వదేశానికి వెళ్ళి అప్లై చేయకుండా ఎవరు అవకాశం కల్పిస్తాము అంటే, ఎవరైతే అమెరికా ఆర్థిక ప్రయోజనాలు కాపాడగలుగుతారని మాకు నమ్మకం ఏర్పడుతుందో, లేక జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళకు అప్లికేషన్లోనే ఆ నియమాలన్నిటికీ వాళ్ళు ఒప్పుకొని ఎవరైతే సంతకం చేశారో ఈ 2 రకాల వ్యక్తులు మాత్రం గ్రీన్ కార్డు అప్లై చేయడానికి వాళ్ళ దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు అమెరికాలో నుండి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కొత్తగా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దీనిలో కొంతమంది ఊపిరి పీల్చుకోవడం జరిగింది. కానీ ఇక్కడ సందేహాలు ఏం కలుగుతున్నాయంటే, అమెరికా ఆర్థిక ప్రయోజనాలు కాపాడడానికి అవకాశం ఉన్న వ్యక్తులు ఎవరు, ఏ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా వీడు ఆర్థిక ప్రయోజనాలు కాపాడుతాడు అమెరికా అని చెప్పడానికి అక్కడ ఏ రకమైన ఆధారాలు లేవు. అంటే ప్రతి అప్లికేషన్, గ్రీన్ కార్డుకు వచ్చిన ప్రతి అప్లికేషన్ని అమెరికన్ దానికి ప్రత్యేకమైనటువంటి శాఖ పరిశీలన చేసి ఆ పరిశీలనలో ఒకవేళ అమెరికా ఆర్థిక ప్రయోజనాలు కాపాడడానికి ఈ వ్యక్తి పనికొస్తాడు అని వాళ్ళు నమ్మినట్టయితే ఆ వ్యక్తికి ఆ ఎగ్జంప్షన్ ఇస్తారు. అలాగే జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా అప్లికేషన్ పెట్టున్నాడా అనేది ఆ అప్లికేషన్స్ని బయటికి తీసి చూస్తే తప్ప, ఆ అప్లికేషన్ ప్రకారం అతను నడుచుకున్నాడు లేదని చెక్ చేస్తే తప్ప తెలియదు. అంటే ప్రతి అప్లికేషన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇతను అమెరికా ఆర్థిక ప్రయోజనాలు కాపాడగలుగుతాడు, ఇతడు చేస్తున్న పని వల్ల అమెరికాకు మేలు జరుగుతుంది, ఇతను ఈ దేశం నుంచి డబ్బు సంపాదించుకుని తన దేశానికి పంపించాలని సిద్ధపడటం లేదు, అమెరికాకే మేలు చేసి అమెరికాలోనే స్థిరపడి అమెరికాలో సంపాదించింది అమెరికాలోనే పెట్టుబడి పెడతారన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించిన వ్యక్తులు మాత్రమే ఇక నుండి గ్రీన్ కార్డు కోసం వాళ్ళ స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళు అమెరికాలోనే ఉండి స్టేటస్ చేంజ్ కోసం అక్కడే అప్లై చేసుకొని గ్రీన్ కార్డుకు అప్లై చేసుకునేందుకు అర్హులు అవుతారు వాళ్ళు. ఇది వాళ్ళు చెప్పినట్టు విషయం. దీంతో కన్ఫ్యూజన్ మరింత ఎక్కువైపోయింది. ప్రతి అప్లికేషన్ వాళ్ళు పరిశీలించి వాళ్ళు చెప్పేదాకా, మీరు మీ దేశానికి వెళ్ళి మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్పేదాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది కూడా మళ్ళీ కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసింది. చాలామంది వణికిపోతున్నారు. ఎన్నో ఏళ్ల బట్టి అమెరికాలో స్థిరపడి వాళ్ళ పిల్లలు అక్కడే పుట్టారు,
వాళ్ళకి బర్త్ రేట్ షిప్ కూడా వచ్చేసింది, వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ భార్యాభర్తలు మాత్రం ఇంకా గ్రీన్ కార్డు రాకుండా ఉన్నట్టు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు గ్రీన్ కార్డు అనేది ఒక డ్రీమ్ అయిపోయింది, సిటిజన్షిప్ అనేది ఒక కళ అయిపోయింది. మ్యాక్సిమం వెళ్ళిన వాళ్ళలో 54 లక్షల మంది భారతీయులు అక్కడికి వెళ్ళుంటే వాళ్ళల్లో మ్యాక్సిమం వెనక్కి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అనే భయానిక పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రంప్ ఉన్న ప్రతిరోజు నిత్యం నరకంగానే జరుగుతుంది. ఎప్పుడు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఏదేమైనప్పటికీ కనీసం 2 కేటగిరీలు ఎగ్జంప్షన్ అని చెప్పినందుకు కొంతమంది అయినా బయటపడతాం దీంట్లోంచి అనేటువంటి ఒక నమ్మకంతో విశ్వాసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా స్వదేశానికే వెళ్ళి గ్రీన్ కార్డుకి అప్లై చేయాలంటే వాళ్ళ స్టేటస్ మారిపోతుంది. ఆ స్టేటస్ కన్ఫర్మ్ అయ్యేదాకా వాళ్ళు భారతదేశం నుంచి రావడానికి వీల్లేదు. అంటే వాళ్ళు భారతదేశంలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ స్టేటస్ రాలేదనుకోండి, ఇక ఎప్పటికీ వాళ్ళ జీవితం అదే. గ్రీన్ కార్డు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అప్లై చేయడానికి అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే తన పిల్లలు అక్కడే ఉంటారు, అమెరికాలో ఉంటారు, కానీ తల్లిదండ్రులు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇండియా లోపల గ్రీన్ కార్డుకు అప్లై చేయడం అనేటువంటిది ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి. కుటుంబాన్ని వదిలిపెట్టి దూరం అయిపోతాం అనే భయంతో కూడా చాలామంది భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ట్రంప్ తన విధానాన్ని మార్చుకొని ఒక సరైన నిర్ణయంతో తీసుకొని ఈ రకమైనటువంటి వలస వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యే పనేనా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.